వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రం సింహాచలంలో ఈ నెల 20వ తేదీన అక్షయ తృతీయ రోజున శ్రీ స్వామివారి చందనోత్సవం వైభవంగా జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అనే అంశాలను అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఆలయ దేవస్థానం ఈవో జి వెంకట్రావు గారు. సార్ నమస్తే అండి. సార్, చందనోత్సవం అనగానే స్వామివారి నిజరూప దర్శనానికి లక్షలాదిగా భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, భక్తులకు మీరు చేసే సూచనలు ఏంటి? ఓం నమో నారసింహాయ. ఈ నెల 20వ తారీఖున జరిగేటటువంటి స్వామివారి నిజరూప దర్శనంకి భక్తులు తండోపతండాలుగా వస్తారు. క్రిందటి సంవత్సరం గణాంకాలు బట్టి చూసుకున్నా కూడా సుమారు 1,25,000 నుంచి 1,50,000 మధ్యలో వస్తారని చెప్పి ఊహిస్తున్నాం. సుమారుగా 70 నుంచి 80,000 మంది వరకు ఫ్రీ దర్శనం, అదేవిధంగా 300 రూపాయల టికెట్లు తీసుకునే వాళ్ళు, 1000 రూపాయల టికెట్లు తీసుకునే వాళ్ళు, 1,500 రూపాయల టికెట్లు తీసుకునే వాళ్ళు అందరూ కూడా ఈసారి వస్తారని ఊహిస్తున్నాం. అయితే కింద జరిగినటువంటి సంఘటనలు దృష్టిలో పెట్టుకుని ఈసారి పకడ్బందీగా ఏర్పాట్లు అనేవి చేయడం జరుగుతుంది. సుమారుగా 90 ఆర్టీసీ బస్సులని దీని గురించి అని మేము ప్రత్యేకంగా వినియోగిస్తున్నాం. ఇది కాకుండా కొండ మీద కొంతమంది కార్లు కూడా తీసుకుని వస్తారు. కార్ పార్కింగ్ ఏర్పాట్లు, అతి తక్కువ కార్ పార్కింగ్ ఏర్పాట్లు అనేవి చేయడం జరుగుతుంది. బికాజ్ అక్కడ ఉన్నటువంటి స్పేస్ తక్కువ ఉంది కాబట్టి వీలైనంత వరకు వచ్చేటటువంటి ఎవరైతే మన భక్తులు ఉంటారో వాళ్ళ కార్లన్నీ కూడా క్రిందనే పార్క్ చేసి మీదకి వారికి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేస్తున్నాం, లేదా ఇతర వాహనాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. వాటిల్లో మీదకి వెళ్ళి వాళ్ళు దర్శనాలు చేసుకోవాల్సి ఉంటుంది. 1,500, 1,000 రూపాయల వారికి వేరువేరుగా, అదేవిధంగా 300 ఫ్రీగా వచ్చేటువంటి దర్శనాలు చేసే భక్తులకు కూడా వేరువేరు ఏర్పాట్లు చేయటం జరిగింది. వీటికి మనం అక్కడ శ్రీనివాస్ కళ్యాణ మండపం దగ్గర, అదేవిధంగా ఓల్డ్ గోశాల దగ్గర, అదేవిధంగా మనం ఇక్కడ కృష్ణాపురం గోశాల దగ్గర, అలాగే సెకండ్ ఘాట్ రోడ్ దగ్గర, అలాగే అడగవరం జంక్షన్ దగ్గర కూడా వీరికి బస్సులు ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా మరికొంతమంది ఎవరైతే స్టాఫ్ ఉంటారో లేదా ఇతర వర్గాలకు చెందిన వాళ్ళందరూ కూడా బస్సెస్ వాళ్ళకు ఉన్నటువంటి వెహికల్స్ అన్నీ కూడా కిందనే పార్కింగ్ చేసుకొని వారి మీదకి వచ్చేటట్టు సెపరేట్గా బస్సెస్ని కూడా రన్ చేస్తున్నాం. కాబట్టి వచ్చేటటువంటి భక్తులందరూ కూడా మీదకి ఎవరు వెహికల్స్ తీసుకెళ్లకుండా అందరూ కిందనే పార్కింగ్ చేసుకుని మేము ఏర్పాటు చేసిన బస్సుల ద్వారా అందరూ కూడా పైకి చేరితే భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇది కాకుండా ఇప్పటికే వాళ్ళకి క్యూ లైన్స్ అవన్నీ కూడా ఫామ్ చేయడం జరిగింది. సుమారుగా 170 నుంచి 180 టాయిలెట్స్ వాళ్ళందరికీ ఐడెంటిఫై చేసి పెట్టాం. అలాగే సుమారు 33 మంది ఎన్జిఓస్ వాళ్ళ పైకి వచ్చేటటువంటి వారికి, అదేవిధంగా సుమారు 30 మంది ఎన్జిఓస్ క్రిందన డౌన్ హిల్లో కూడా వచ్చిన వాళ్ళందరికీ మంచినీళ్ళు, మజ్జిగ, ఇతర ద్రవ పదార్థాలు, అలాగే పండ్లు, అలాగే ఇతర తయారు చేసినటువంటి తినుబండారాలు ఏవైతే బిస్కెట్లు కానీ లేదా ఇతరమైనటువంటి పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి ఇటువంటివి కూడా పంచడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. అంతేకాకుండా దేవస్థానం నుంచి ఎక్కడికక్కడ త్రాగునీటికి ఏర్పాట్లు చేస్తున్నాం. టెంపరీ టాయిలెట్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. సుమారు 4 లక్షల వాటర్ బాటిల్స్ కూడా, బ్రాండెడ్ వాటర్ బాటిల్స్, అలాగే బ్రిటానియా బిస్కెట్ ప్యాకెట్స్, పిల్లలకి గోరువెచ్చని పాలు, మజ్జిగ ఇవన్నీ కూడా దేవస్థానం నుంచి ఏర్పాటు చేయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా సహకరించి ఈ ఏవైతే సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నా అవన్నీ కూడా వినియోగించుకోవాలి. ఇక ముఖ్యమైనటువంటి సూచన ఏంటంటే భక్తులు ఎవరు కూడా దయచేసి చెప్పులు వేసుకొని రావద్దని చెప్పి మనవి. ఎందుకంటే వారు అక్కడ వరకు వచ్చినప్పుడు వారు వెహికల్స్ ఏమైతే వెహికల్లో చెప్పులు పెట్టేసుకుని బస్సెస్ ఎలాగో ఏర్పాటు చేస్తామంటే బస్సు దిగి వాళ్ళు బస్ స్టాంప్లో దిగిన దగ్గర నుంచి వాళ్ళందరికీ కూడా కంప్లీట్గా షేడ్ అనేది ఏర్పాటు చేస్తున్నాం. కూడా ఎక్కడ కూడా వాళ్ళు ఎండ బారిన పడేటటువంటి అవకాశం లేకుండా తగు విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నాం. ఎక్కడైతే డౌన్ హిల్ బస్ స్టాండ్ ఉందో అక్కడ కూడా షామియానాలు వేయడం జరుగుతుంది. అప్పిల్ బస్ స్టాండ్లో కూడా జర్మన్ హ్యాంగర్స్తో షామియానాలు వేస్తున్నాం. ఒకసారి వాళ్ళు ఎక్కిన దగ్గర నుంచి, ఒకసారి క్యూ లైన్లోకి వెళ్ళిన దగ్గర నుంచి ఎక్కడ కూడా వారికి ఎండ అనేది లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి దయచేసి చెప్పులు తీసుకురావద్దు. అలాగే మెగాఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవి కూడా దయచేసి తీసుకురావద్దు. ఎందుకంటే వాటిని దాచుకునే ఏర్పాట్లు మేము చేయట్లేదు. దేవస్థానం దానికి బాధ్యత వహించదు. క్రౌడ్ ఎక్కువ వస్తున్నారు, లక్షల్లో వస్తున్నారు కాబట్టి మనకి వాటిని దాచే ఏర్పాట్లు కూడా సాధ్యం కాదు. కాబట్టి మేము భక్తులందరికీ మా యొక్క మనవి ఏంటంటే దయచేసి చెప్పులని భద్రతకి
చేసే ఏర్పాట్లు మేమేం చేయట్లేదు. అలాగే మొబైల్ ఫోన్స్ కూడా భద్రత చేసుకునే ఏర్పాట్లు మేము చేయట్లేదు. కాబట్టి ఈ విషయాన్ని భక్తులు గమనించి వారి యొక్క సొంత ఏర్పాట్లు వాళ్ళు చేసుకోవాలి. ఇది కాకుండా దర్శనాలు అనేవి ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతాయి. రాత్రి 7 వరకు దర్శనాలు జరుగుతాయి. సాయంత్రం 6 గంటల నుంచి మీదకి వెళ్ళేటువంటి భక్తులకి అన్నీ కూడా ఆపు చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి క్యూ లైన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా భక్తులందరికీ మేము ఏర్పాట్లు చేసాం, దర్శన ఏర్పాట్లు. అయితే 300 రూపాయల టికెట్ కానీ, 1000 రూపాయల టికెట్ కానీ, 1500 రూపాయల టికెట్లు ఏదైనా వాళ్ళకి స్లాట్లు ఇస్తున్నాము. స్లాట్ ప్రకారం ఆ స్లాట్ టైంలోనే వాళ్ళు రావాలి. స్లాట్ కాకుండా వేరే టైంలో వస్తే లోపలికి అలౌ చేయరు. ఇదివరకు స్లాట్ కాకుండా వేరే విధంగా టైంకి రావటం వల్ల భక్తులందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. లైన్లో చాలా థిక్గా లైన్ బాగా కిక్కిరిసిపోవటం వల్ల అంత ఇబ్బంది పడడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం ప్రత్యేకంగా భక్తులందరికీ చెప్పేది ఏంటంటే, దయచేసి మీ స్లాట్ టైంలోనే మీరు రండి. మీ స్లాట్ టైం కాకుండా వేరే టైంలో వస్తే మీకు అలౌ చేయరు. మీరు మళ్ళీ ఎండలో వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులందరూ కూడా వాళ్ళకి ఇచ్చే టిక్కెట్ల మీద ఏ స్లాట్ టైం ఇస్తే ఆ స్లాట్ టైం ప్రకారం వాళ్ళు వస్తే వాళ్ళు హ్యాపీగా దర్శనం చేసుకుని రావడం అనేది ఈజీ అవుతుంది. మాకు కూడా ఇక్కడ భక్తులకి సౌకర్యాలు కలుగు చేయడం కూడా ఈజీ అవుతుంది. కాబట్టి ఈ ముఖ్యమైనటువంటి విషయాన్ని దయచేసి భక్తులందరూ కూడా గమనించాలని కోరుతున్నాం. సార్, ఇక్కడ ఇంకో విషయం, ప్రతిసారి చందనోత్సవం జరిగినప్పుడు సామాన్య భక్తులకి పెద్దపీట వేస్తామని అంటూనే విఐపి సేవలో తరిస్తున్నారనే విమర్శలు అయితే కొన్ని వస్తున్నాయి. సో ఈ ఏడాది ఇటువంటి ఏర్పాట్లు అయితే చేస్తారు దానికి. అందుకనే భక్తులు ఎవరైతే సామాన్య భక్తులు కానివ్వండి, 300 రూపాయల భక్తులు కానివ్వండి, ఎవరైతే టికెట్లు తీసుకున్నారో వాళ్ళందరికీ ఎవరైతే 1500, 1000 రూపాయల టికెట్లు తీసుకునే వారికంటే ముందుగానే వీళ్ళకి దర్శనం అనేది అవకాశం ఇస్తున్నాం. వారు ముందుగానే దర్శనం చేసుకునే ఏర్పాటు ఉంటుంది. ఇప్పుడు 1500 టికెట్లు ఉన్నారంటే వాళ్ళకి తర్వాత స్లాట్ ఇస్తాం. ముందు వాళ్ళకి స్లాట్ ఉండదు. ముందు ఫస్ట్ ఎవరైతే ఉచిత దర్శనంకి వచ్చారో వారికి, తర్వాత 300 వాళ్ళిద్దరికీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. వాళ్ళు ముందు దర్శనాలు మొదలవుతాయి. వాళ్ళ దర్శనాలు అయిన తర్వాతనే ఒక అరగంట, గంట తర్వాతనే మిగతా వాళ్ళందరికీ దర్శనాలకు ఏర్పాట్లు చేస్తాం. కాబట్టి భక్తులు ఎవరు కూడా దీని గురించి ఆందోళన పడాల్సిన పని లేదు. అయితే క్రింద సంవత్సరం భక్తులు సుమారుగా ఉచిత దర్శనం చేసే భక్తులు సుమారు 5 కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి వచ్చింది. క్యూ లైన్ అంత అంటే ఎక్కువ మంది వస్తారని ఎక్కువ హోల్డింగ్ ఏరియా పెట్టడం జరిగింది. క్యూ లైన్ పెట్టడం జరిగింది. ఈసారి క్యూ లైన్ అంతే హోల్డింగ్ ఏరియా ఉంటుంది, కానీ 2 లైన్స్ కింద డివైడ్ చేసాం. సో ప్రతి భక్తుడు కూడా 2.5 నుంచి 3 కిలోమీటర్ల లోపల నడిస్తే సరిపోతుంది. లాస్ట్ టైం పెట్టి 5.5 కిలోమీటర్లు, 6 కిలోమీటర్ల లోపల దాన్ని సగం తగ్గించడం జరిగింది. సో ఏ భక్తుడు కూడా వాళ్ళకి 2 సెపరేట్ రూట్లు కూడా ఇచ్చాము. ఎవరైతే ఉచిత దర్శనంకి వచ్చారో వాళ్ళు ఎక్కువ దూరం నడవాల్సిన అవసరం లేకుండా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి దీని గురించి ప్రత్యేకం ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసాం. కాబట్టి ప్రతిసారి అని చెప్పినట్టు మేము ఈసారి కూడా చెప్తున్నాం, సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తాం. దాని తగ్గట్టుగా అప్పటికే చర్యలు తీసుకోవటం అనేది కూడా జరిగింది. లాస్ట్ టైం తిరిగేటటువంటి 5.5 నుంచి 6 కిలోమీటర్లు తిరిగేటువంటి డిస్టెన్స్ని ఈసారి 2.5 కిలోమీటర్లు తగ్గించడం జరిగింది ప్రతి భక్తులు, ఉచిత భక్తులకి. అదే కంపేర్ చేసుకుంటే 300 రూపాయల టికెట్లో సుమారు 3 కిలోమీటర్లు వెళ్ళాల్సి ఉంటుంది. 1000 రూపాయలు పే చేసే వాళ్ళు సుమారు 2.5 కిలోమీటర్లు ఉచిత భక్తులతో సమానంగా ఇంచుమించుగా వాళ్ళు వెళ్ళాల్సి ఉంటుంది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఉచిత దర్శనానికి అంటే సామాన్య భక్తులకి పెద్దపీట అనేది వేయడం జరుగుతుంది. ఈసారి ఉన్నటువంటి జరిగిన సంఘటనల దృష్ట్యా ఇచ్చేటటువంటి ప్రత్యేక దర్శనాల టికెట్లు కూడా తగ్గించడం జరుగుతుంది. దయచేసి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి సహకరించాలి. సరే, ఇప్పుడు ఇంకో విషయం, మీరు ఎలాగో అందుబాటులో ఉన్నారు కనుక సింహాచల దేవస్థానంలో దర్శనం విషయంలో చాలామంది యూట్యూబర్స్ అక్కడ వీడియోస్ తీయటం కానివ్వండి, స్వామివారి చందనోత్సవం రోజు కూడా వీడియో తీసి మనం విజువల్స్ కూడా బయటకు వచ్చిన పరిస్థితి. ఎక్కడ లోపం ఉందంటారు? ఏంటి అక్కడ కారణం ఏంటి? అసలు ఎందుకు మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం? కంట్రోల్ చేయడం అంటే ఒకటి, ముందు భక్తుల్లో డిసిప్లిన్ ఉండాలండి. అందరికీ మేము చెప్తున్నాము. ఇక వారందరికీ ముందు నుంచి మేము విషయాన్ని కూడా ఎవరు మొబైల్స్ తీసుకురాకూడదు, మొబైల్స్ అనేవి అలౌ చేయము అని చెప్తున్నాం. ఈసారి కూడా స్ట్రిక్ట్గా వెరిఫికేషన్ చేయిస్తాం. ఎవరు కూడా మొబైల్స్ కానీ తీసుకొస్తే అక్కడ మొబైల్స్ కానీ సీజ్ చేస్తే ఆ మొబైల్కి మాకు బాధ్యత ఉండదు. లాస్ట్ టైం వరకు వచ్చినప్పుడు మొబైల్ లోపలికి చూడనట్టు వాళ్ళు తీసుకెళ్ళిపోయేవారు. దయచేసి ఈసారి అటువంటి ప్రాక్టీసెస్ ఏవి చేయొద్దని వినవి చేస్తున్నాం. రెండవది, పొరపాటున అక్కడ కానీ మొబైల్ కానీ దొరికినట్లుంటే సీజ్ చేస్తారు. మొబైల్ సీజ్ చేస్తే ఆ మొబైల్ మళ్ళీ వారికి ఇచ్చే బాధ్యత మాకు ఉండదు.
తీసుకెళ్ళి సీజ్ చేసి ఎక్కడ పడేస్తారు, పక్కన పడేస్తారు. మొబైల్ అయిన దానికి అందొచ్చు, అందకపోవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని భక్తులు గమనించాలి. దయచేసి ఎవరు కూడా మొబైల్స్ తీసుకురావద్దని మళ్ళీ మళ్ళీ అందరికీ తెలియజేస్తున్నాం. మొబైల్ ఒకవేళ తీసుకొస్తే దేవస్థానం వాళ్ళు కానీ సీజ్ చేస్తే ఆ మొబైల్ భద్రతకి దేవస్థానం బాధ్యత వహించదు. ఇందాక కూడా చెప్పాను మీకు, చెప్పులు వేసుకుని వచ్చి చెప్పులకి స్టాండ్లు ఏర్పాటు చేయలేం. ఇంత లార్జ్ స్కేల్ వచ్చినప్పుడు మేము 2 సార్లు టెండర్లు పిలిచినప్పుడు కూడా ఎవరు ముందుకు రాలేదు చెప్పుల స్టాండ్కి. లైక్ వైజ్ ఏదైతే మన మొబైల్ ఉందో మొబైల్కి ముందు నుంచి అందుకే తెలియజేస్తాం. మొబైల్ మీరు సెక్యూర్ చేసుకున్నటువంటి ఏర్పాట్లు మేము చేయట్లేదు, ఎందుకంటే ముందే అందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి ఆ బాధ్యత, ఆ రెస్పాన్సిబిలిటీ ఆ భక్తుడికి ఉంటుంది. భక్తుడు తీసుకురావద్దని చెప్పినప్పుడు తీసుకొచ్చినప్పుడు ఆ మొబైల్కి బాధ్యత అనేది మాకు ఉండదు. దయచేసి భక్తులు గమనించాలి. ఎక్కడైనా మేము సీజ్ చేయాల్సి వస్తే సీజ్ చేసేస్తాం, దాని వెంటనే స్వాధీనం చేసుకుంటే మళ్ళీ ఆ మొబైల్ని ఇచ్చే యొక్క సెక్యూరిటీకి మాకు ఎలాంటి సంబంధం ఉండదు. దయచేసి భక్తులు ఈ విషయాన్ని గమనించి దేవస్థానంకి సహకరించాలి. మీరు మిగతా పెద్ద పెద్ద దేవాలయాల్లో, ఉదాహరణ తిరుపతి, అక్కడ ఎవరు కూడా మొబైల్స్ తీసుకెళ్దాం. ఇక్కడ కూడా అదే ప్రాక్టీస్ని ఖచ్చితంగా అమలు చేయాలనుకుంటున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా దయచేసి మాకు సహకరించి ఈ సంవత్సరం ఇటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ లేదా మొబైల్స్ కానీ ఏవి కూడా తీసుకురావద్దని మళ్ళీ వినవి చేస్తున్నాం. సరే, ఇంకో అంశం, ఇక్కడ పెద్ద పెద్ద దేవస్థానాలు లైక్ తిరుపతి, సో అటువంటి వాటిల్లో సాంప్రదాయ దుస్తుల్లో స్వామివారి దర్శనాలు కానీ అమ్మవారి దర్శనాలు కానీ జరుగుతున్నాయి. మన సింహాచలం కూడా ఒకసారి ప్రయత్నం కూడా చేసాం, సాంప్రదాయ దుస్తుల్లో రండి దర్శనం చేసుకోండి అని ప్రచారం కూడా పెద్ద ఎత్తున చేసాం. కానీ ఇది కొన్నాళ్ళే జరిగింది, ఎందుకు మనం అమలు చేయలేకపోతున్నాం? లోటు ఎక్కడుంది? అమలు చేయటం అనే దాంట్లో 2 ఉంటాయి. ఒకటి భక్తులకి బాధ్యత ఉంటుంది, రెండవది దేవస్థానం యొక్క యంత్రాంగానికి కూడా బాధ్యత ఉంటుంది. ఇది సమాన బాధ్యత. ఒక స్వామిని దర్శనం చేసుకుని వచ్చేటప్పుడు మనం ఏదైతే సంప్రదాయ దుస్తుల్లో తీసుకురావాలని విన్నవిస్తాం, అందరూ కూడా భక్తులు దయచేసి ఆ విషయాన్ని గమనించి దేవస్థానం యొక్క సలహాని అందరూ కూడా గౌరవించాలి. ఇంప్లిమెంటేషన్ అమలు వరకు వచ్చినప్పటికీ ఇప్పటికే దీని మీద మేము చర్చించడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద చర్యలు మొదలుపెట్టాము. మాకు ఈ చందనయాత్ర అయిపోయిన తర్వాత అయినా ఖచ్చితంగా దీన్ని అమలు చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఒకసారి తిరుపతి కూడా విజిట్ చేసి, లేదా పెద్ద పెద్ద దేవాలయాల్లో ఏ విధంగా వాళ్ళు దానిని అమలు చేస్తున్నారు అన్న దాని మీద కూడా ఒకసారి మేము కూడా స్టడీ చేసి వచ్చే సంవత్సరం ఖచ్చితంగా సంప్రదాయ దుస్తుల్లోనే మనం అందరూ భక్తులు వచ్చేటట్టు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. దీని మీద ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి, ఆల్రెడీ దేవస్థానం లెవెల్లో చర్చలు జరుగుతున్నాయి. వచ్చే సంవత్సరం వచ్చినప్పటికీ భక్తుల సహకారంతోనే, ఇదంతా భక్తుల సహకారంతోనే వాళ్ళందరినీ కన్విన్స్ చేసి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఆశిస్తున్నాం. చివరిగా సింహాచల దేవస్థానానికి ఎంతోమంది ఈవోలు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కానీ ఎన్నాళ్ళ నుంచి చూసినా, నేను కూడా స్నానికుడినే సార్, ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి చూసినా ఆ పుష్కరిణి అనేది అలాగే ఉంటుంది సార్. అది ఎటువంటి డెవలప్మెంట్ లేకుండా అలానే అది ఉండటం, భక్తులు కనీసం స్నానం చేయడానికి కూడా భయపడే పరిస్థితులు ఆ రోజులు కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో దాన్ని క్లీన్ చేయడం ఏదో చేస్తున్నారు, కానీ అసలు దాని యాంబియన్స్ అంతా ఎందుకు మార్చలేకపోతున్నాం? ఏంటి అసలు లోటు ఎక్కడుంది, లోపం ఎక్కడుంది? మన యంత్రాంగంలో ఏమైనా ఇబ్బంది ఉందా? ఏంటి అసలు? మొదటి మీరే చెప్పారు, చాలామంది ఈవోలు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు అని చెప్పేసాను. సో ఈవోలు వచ్చేటప్పుడు ఈవోలు ఎక్కువ సమయం ఇక్కడ ఉండే పరిస్థితి ఉంటే ఈవోలన్నీ ఫోకస్ చేయడం జరుగుతుంది. కొన్నిసార్లు ఈవోలు తక్కువ పీరియడ్లో వెళ్ళిపోవటం వల్ల కానీ, లేదా ఇన్ఛార్జ్ ఈవోల ద్వారా రన్ అవుతుంది ఒక కారణం కావచ్చు, అదే ముఖ్య కారణం కాకపోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ పుష్కరిణి ఏదైతే ఉందో దాని డెవలప్మెంట్ వర్క్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. దాని మీద ఇప్పుడు చుట్టూ కూడా మీరు చూసారు లేదో, ఈ మధ్య పెద్ద ప్రహరీ గోడ కూడా కట్టడం జరుగుతుంది. ఈ ప్రహరీ గోడ కట్టడంతో పాటు అది బిగినింగ్ మాత్రమే. ఆల్రెడీ నేను పుష్కరిణి వెళ్ళి 2 times వెళ్ళి విజిట్ చేసి వచ్చాను. ఇప్పుడు ఒకసారి ఈ ఏదైతే మన చందనయాత్ర అయిపోతుందో, చందనం అయిపోయిన వెంటనే ఇటువంటి ఇష్యూస్ మరికొన్ని ఉన్నాయి. పుష్కరిణి మాత్రం ఒకటే కాదు, మరికొన్ని కూడా ఉన్నాయి. దేవాలయంలో మరికొన్ని డెవలప్మెంట్ వర్క్స్ కూడా చేయాల్సి ఉంది. ముఖ్యంగా చేస్తున్నాం, ఇప్పటికే ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. మీరు కూడా చూడొచ్చు. సభ మనకు P3 అంటే పబ్లిక్ పర్సెప్షన్లో చూసుకుంటే టాప్ 3లోనే ఉన్నాం మేము. స్టేట్లో చూసుకుంటే టాప్ 3లోనూ. ఇది సరిపడదు, ఇంకా చాలా చేయాల్సి ఉంది మాకు. చేయడంతో పాటు మొదటి స్థానం లేదా స్థానం అనేది మాకు ముఖ్యం కాదు. ప్రజలకి, ముఖ్యంగా భక్తులకి మరికొన్ని శాశ్వత ప్రాతిపదిక మీద అభివృద్ధి పనులు చేయాలి. ముఖ్యంగా భక్తులకి కనీస సౌకర్యాలను కల్పించాలి. ఆ భక్తుడు వచ్చారంటే హ్యాపీగా లోపలికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని ఎటువంటి ఇబ్బంది పడకుండా బయటకు వచ్చి ప్రసాదాలు తీసుకుని స్వామి తాలూకా దర్శనం అనేది ఆయనకి మధుర స్మృతిగా మిగిలేటట్టు చేయడంలో ఖచ్చితంగా
ఈ రానున్న కాలం ఇప్పటికే మేము చర్యలు మొదలుపెట్టాం. రానున్న కాలంలో మరొక చర్యలు భక్తుల నుంచి అదేవిధంగా ప్రజాప్రతినిధుల్ని, జిల్లా యంత్రాంగాన్ని కూడా అందరితో సమన్వయం చేసుకుని ఖచ్చితంగా దీని చర్యలు తీసుకుంటాం. రానున్న కాలంలో వచ్చే 6 నెలల నుంచి సంవత్సర కాలంలో దీని యొక్క ప్రభావం కనిపించడం మొదలవుతుంది.